హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే కర్ణాటక స్టేట్ గురించి చెప్పబోతున్నాను. కర్ణాటక స్టేట్ అనేది 1956 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1956 కంటే ముందు ఇది మైసూర్ స్టేట్గా ఉండేది. 1956 సంవత్సరంలో కన్నడ మాట్లాడే ప్రజలతోని కర్ణాటక స్టేట్ అనేది ఏర్పాటు చేశాడు. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడ వాళ్ళ ప్రజలతోని, అదేవిధంగా బొంబాయి రాష్ట్రంలో కన్నడ ప్రజలు, అదేవిధంగా ఇటు మద్రాస్ స్టేట్లో ఉండి కన్నడ ప్రజలతోని కర్ణాటక రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కర్ణాటక స్టేట్ భారతదేశంలోనే ముఖ్యమైన రాష్ట్రంలో ఒకటి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం కూడా కర్ణాటకనే చెప్పవచ్చు. కర్ణాటక స్టేట్ విస్తీర్ణ పరంగా 6వ స్థానం, జనాభా పరంగా 8వ స్థానంలో ఉంది. ఇక్కడ దీనికి రాష్ట్రాలు సరిహద్దులు అంటే 1 మహారాష్ట్ర, 2 కేరళ, 3 తమిళనాడు, 4 గోవా, 5 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోని సరిహద్దు ఉంటుంది. దీన్ని కర్ణాటకని సౌత్ ఇండియా సిస్టర్స్ అని అంటారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్తోని దీనికి సరిహద్దు ఉంటుంది కాబట్టి సౌత్ ఇండియా సిస్టర్స్ అని దీన్ని అంటారు. ఇక్కడ 5 ప్రధానమైన నగరాలు వచ్చేసి 1 బెంగళూరు, 2 మైసూర్, 3 హుబ్లీ, 4 బెంగళూరు, 5 బెల్గావి అనే 5 ప్రధానమైన నగరాలు అని చెప్పవచ్చు. ఇక్కడ 1 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మరియు ఇక్కడ ఒక రైల్వే జోన్ కూడా ఉంది, సౌత్ వెస్ట్ రైల్వే జోన్. ప్రధాన కేంద్రం వచ్చేసి హుబ్లీలో ఉంటుంది. ఇక్కడ బెంగళూరు సిటీలో వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఐటీ కంపెనీస్ అనేవి చాలా డెవలప్గా అయింది కాబట్టి ఇక్కడ వివిధ రాష్ట్ర ప్రజలు నివసిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కువగా బెంగళూరులోనే ఇటు చదువుకుంటారు, ప్లస్ జాబ్ కూడా అక్కడనే చేస్తారు కాబట్టి తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. కర్ణాటక స్టేట్లో ఇక్కడ ముఖ్యమైన ప్రాజెక్టులు వచ్చేసి తుంగభద్ర, నారాయణపూర్, కావేరి రివర్ అనేటి 3 ప్రధానమైన ప్రాజెక్టులు. ఇక్కడ ఈ కర్ణాటక స్టేట్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చేసి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ఉన్నారు. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ 2 రాజధానులు ఉంటాయి. ఒకటి వచ్చేసి బెంగళూరు, రెండోది వచ్చేసి బెల్గావి ఎందుకంటే ఇక్కడ వింటర్ సెక్షన్లో ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు అవుతాయి కాబట్టి ఇక్కడ వింటర్ సెక్షన్ అసెంబ్లీలో వివిధ ఆఫీసర్లు వచ్చేసి బెల్గావిలోనే వాళ్ళ కార్యకలాపాలలో ఇక్కడ నుంచే నివసిస్తారు. ఇది భారతదేశంలోనే ముఖ్యమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఒకటి అని చెప్పవచ్చు. బెంగళూరు సిటీని గార్డెన్ సిటీ కూడా అంటారు. ఇక్కడ దక్షిణ కర్ణాటకలో ఎక్కువ అభివృద్ధి చెందింది, ఉత్తర కర్ణాటకలో చాలా అభివృద్ధి చెందలేదు. కనుక ఇక్కడ కొంచెం ఉత్తర కర్ణాటక ప్రజలకి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్లో కానీ జాబ్ పర్పస్గా కానీ వీళ్ళకి ఉత్తర కర్ణాటకలో మెయిన్గా హైదరాబాద్ కర్ణాటక రీజియన్ వాళ్ళకి ఇక్కడ కొంచెం రిజర్వేషన్స్ అని ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చెందలేదు కాబట్టి వీళ్ళు కొంచెం రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కర్ణాటక స్టేట్ అధికార భాష వచ్చేసి కన్నడ అని చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొక తెలుగు ప్రజలు మాట్లాడడానికి మరో ఉదాహరణ ఏంటంటే మనం రాయచూర్ రైల్వే స్టేషన్ బోర్డు పైన రాయచూర్ అని తెలుగు పదం ఉంటుంది కాబట్టి
ఇక్కడ ఇది తెలుగు మాట్లాడే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రంలో ఒక్కటే. ఇక్కడ వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల ప్రజలు కూడా ఉంటారు. అందుకే ఇది భారతదేశంలో ముఖ్య